నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మసిపూసి మారేడు కాయల ఏపీ బడ్జెట్ వాస్తవాలతో పొంతన లేకుండా అంచనాలు రెవెన్యూ లోటు తగ్గించి చూపిన ఆర్థిక మంత్రి బుగ్గన విద్యుత్ రంగంలో తెలంగాణతో పోటీ పడలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ సరైన వ్యూహం లేక వెనుకబాటు కోతలు వాతలతో అల్లాడిపోతున్న ప్రజలు ఢిల్లీలో అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు నేడు హస్తిన వెళ్లనున్న పవన్ కళ్యాణ్ నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ ఈ నెల 10న సభల ముందు పద్దు హైదరాబాద్ లో డ్రోన్ పైలట్ల శిక్షణ కోసం పోర్ట్ ఇస్రోతో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఒప్పందం 20 ఎకరాల స్థలం కేటాయించిన ప్రభుత్వం ధరణిలో పెద్ద ఎత్తున లోపాలు గుర్తించిన కమిటీ రిజిస్ట్రేషన్ చట్టానికి అనుగుణంగా లేదన్న సభ్యులు అధికారులతో ముగిసిన సమావేశాలు రాష్ట్రాల అధిక అప్పులతో దేశ క్రెడిట్ రేటింగ్ పై ప్రభావం సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం కేరళ రుణ సేకరణపై ఆంక్షలను సమర్థించుకున్న ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంకెల్లో అన్ని మసిపూసి మారేడుకాయ చేశారు. ప్రభుత్వ గొప్పలు చెప్పేందుకు కొన్ని అంకెలు పెంచి చూపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చాటుకునేందుకు రెవెన్యూ లోటును తగ్గించి చూపారు. ద్రవ్యలోటు విషయంలోనూ అదే పరిస్థితి. జగన్ను పొగుడుతూ ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ సాగిన బుగ్గన బడ్జెట్ ప్రసంగంలో అంతా సోత్కర్షలే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.79 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్ అంచనాల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెంచుతూ మొత్తం 2,86,389.27 కోట్లతో పద్దును బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు పీటీఐ తెలిపింది. అందులో తొలి 4 నెలలకు 1,08,052 కోట్ల రూపాయల ప్రతిపాదనల్ని సభ ముందుంచారు. ప్రస్తుత సంవత్సరంలో వాస్తవ లెక్కలకు వచ్చే ఏడాది అంచనాలకు మధ్య ఎక్కడా పొంతనలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,05,352.18 కోట్ల రూపాయల రెవెన్యూ రాబడులు వస్తాయని మంత్రి అంచనా వేశారు. ఆ స్థాయి రాబడి సాధించే మార్గాలు ఏంటనేది చర్చనీయాంశమవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా వచ్చిన రెవెన్యూ రాబడి సుమారు 1.57 లక్షల కోట్లే. అలాంటిది 2023-24 బడ్జెట్ అంచనాల్లో 2.06 లక్షల కోట్ల రెవెన్యూ రాబడి అంచనా వేశారు. తొలి 10 నెలల్లో కాక్కు ప్రభుత్వం సమర్పించిన లెక్కల ప్రకారం వచ్చిన రాబడి 1.19 లక్షల కోట్లే. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కలిపి మరో 77,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు 2023-24లో రెవెన్యూ రాబడి 1.96 లక్షల కోట్లకు పైగా వస్తుందని అంచనాలు సవరించారు. అలాంటిది తాజా బడ్జెట్ లో రెవెన్యూ రాబడులు ఏకంగా 2.05 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇంత వచ్చే ఆస్కారం లేదని పాత గణాంకాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఏపీలో రెవెన్యూ లోటు పెరిగిపోతోంది. ప్రతి బడ్జెట్ లోనూ రెవెన్యూ లోటు తగ్గిస్తామని ఆర్థిక మంత్రి చెబుతున్నా అది అంచనాలు మించిపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 24,758.22 కోట్లకే రెవెన్యూ లోటును పరిమితం చేస్తామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 22,316.70 కోట్ల మేర మాత్రమే రెవెన్యూ లోటు ఉంటుందన్నారు. 10 నెలల్లోనే అది 49,996 కోట్లు ఉన్నట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. సవరించిన అంచనాల్లో దాన్ని 31,534.93 కోట్లకే పరిమితం చేస్తామని లెక్కలు చూపించారు. 2022-23 అంచనాలు, సవరించిన అంచనాలు, వాస్తవ లెక్కల మధ్యన తేడా చూస్తే రెవెన్యూ లోటుకు ఎలా మసిపూస్తున్నారో అర్థమవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం వాస్తవ లెక్కల్ని ఆర్థిక మంత్రి బుగ్గన బుధవారం సమర్పించారు. 2022-23లో రెవెన్యూ లోటు అంచనా 17,036.15 కోట్లుగా ఆనాడు ప్రతిపాదించారు. ఆ సంవత్సరం గడిచిన తర్వాత 29,107.56 కోట్లకే పరిమితం చేసుకున్నామని చెప్పారు. వాస్తవ లెక్కలు తేలేసరికి అది 43,400
887.49 కోట్లకు పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును 24,758.22 కోట్లకే పరిమితం చేస్తామని చెబుతున్నారు. ద్రవ్యలోటు విషయంలోనూ అదే పరిస్థితి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60,153.58 కోట్ల ద్రవ్యలోటు చూపుతున్నారు. అలాంటిది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 55,817.50 కోట్లకే పరిమితం చేస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. జగన్ సర్కారు ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి పరనిందలా సాగిందని తెలుగుదేశం ఎమ్మెల్సీలు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వంలో ఏ బడ్జెట్ చూసినా అవాస్తవాలు, అంకెల గారడి, అభూత కల్పనల మేళవింపు తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే, ప్రజలకు మేలు చేసే ఒక్క అంశం కూడా ఇన్నేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కనిపించలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావన బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు లేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కూడా కరువు గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరణం, దారుణమైన విషయం. రైతాంగాన్ని అవమానించడమే. అంతేకాకుండా ఇంకొక విషయం, మరొక పచ్చబద్ధం బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. మైక్రో ఇరిగేషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. నీవు 4.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒక్క పైపు, ఒక తుంట పైప్ అయినా కానీ, ఒక సెంటీమీటర్ డ్రిప్ పైప్ అయినా కూడా ఇవ్వకోకుండానే భారతదేశంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందో మాకైతే అర్థం కావడం లేదు. కేవలం అంకెల గారెడీలతో ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మభ్యపెట్టాలని చూడడం సరికాదు. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి 10,000 మందిని మేము రెగ్యులరైజ్ చేశామని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ అమర్నాథ్ గారు బడ్జెట్ ప్రసంగాలు అబద్ధాలు చెప్పడం జరిగింది. తాబేలు కుందేలు కథ గుర్తుందా? రేసులో కుందేలు అతి విశ్వాసంతో తాపీగా కూర్చుంటే తాబేలు వెనుకబడిపోతాననే భయంతో విశ్రాంతి తీసుకోకుండా గమ్యం చేరుతుంది. విద్యుత్ రంగంలో తెలుగు రాష్ట్రాలది ఇప్పుడు అదే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని నిరంతర వెలుగులు విరజిమ్ముతుంటే వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి నెట్టేస్తోంది. నాణ్యమైన విద్యుత్ అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏటా బిల్లుల వాతలు, కరెంటు కోతలతో జనానికి ఉక్కపోయిస్తున్నారు. వేసవి వస్తుందంటేనే ఏపీ ప్రజలు భయపడే పరిస్థితిలోకి నెట్టారు. జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కరెంటు కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు వాడకండంటూ నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో బోర్డు ఏర్పాటు చేశారు. అయితే అవసరానికి కూడా వాడే అవకాశం లేకుండా అనేకసార్లు కరెంటు కోతలు పెట్టారు. ఉక్కపోతకు గురైన రోగులు, గుక్కపట్టి ఏడ్చిన పసిబిడ్డలే ఈ చీకటి పాలనకు సాక్షి. పొరుగునున్న తెలంగాణలో ఒక్కరోజు ఇలాంటి పరిస్థితి దాపురించలేదు. గుంటూరు జిల్లాలోని ఒక గ్రామంలో ఊరంతా సబ్స్టేషన్ ముందు జాగారం చెయ్యాల్సొచ్చింది. తెలంగాణలో ఒక్క గృహ వినియోగదారుడికి ఇలాంటి కాలరాత్రి ఎదురు కాలేదు. 7 గంటల కరెంటు ప్రతి గంటకి 20 నిమిషాలు కట్ చేసి మిగిలిన కరెంటు రాత్రికి ఇస్తామంటారు. రాత్రికి వారానికి 2 సార్లు మోటార్లు కాలిపోతాయి. ఒకసారి కాలిపోయినప్పుడల్లా 8,000 నుంచి 10,000 అవుతుంది. పంటలు ఎండిపోతున్నాయని చెప్పి మేము జేఈ గారిని అడిగితే మీరు ఏం చేసుకుంటా చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది కరెంటు కోతలతో గుండె మండిన రైతు ఆక్రోశం. అనంతపురం జిల్లాలోని రైతులు విద్యుత్ అధికారుల కార్యాలయాలకు తాళాలు వేసిన ఉదంతాలు వైకాపా పాలనలో చూశాం. తెలంగాణలో సాగుకు కరెంటు ఆగిన సందర్భాలే లేవు. ఒక షిఫ్టే చేయాలి, 4 పవర్ హాలిడేస్ తీసుకోవాలి. పోనీ సండే చేసుకుందాం అంటే సండే కూడా పవర్ హాలిడే, ఎడిషనల్ షిఫ్ట్ చేయకూడదు, పవర్ హాలిడే ఖచ్చితంగా తీసుకోవాలి. మరి వర్కర్స్కి ఎవరు ఇన్సూరెన్స్ ఇస్తారండి? ఇది ఓ చిన్న పరిశ్రమ యజమానికి ఎదురైన కష్టం. తెలుగుదేశం హయాంలో పవర్ హాలిడే అనే పదమే వినిపించలేదు. కానీ వైకాపా పాలనలో మళ్లీ అది అమలైంది. కానీ తెలంగాణలో ఏనాడు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించలేదు. ఇలా గత 5 ఏళ్లలో జగన్ కరెంటు కోతలకు ఏపీలో విలవిల్లాడని రంగమంటూ లేదు. లోటు విద్యుత్ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో నిరంతర విద్యుత్ అందుతుంటే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించిన ఏపీ పరిస్థితి రివర్స్ అయింది. తెలుగుదేశం 5 ఏళ్ల పాలనలో జనం విద్యుత్ కోతలే చవిచూడలేదు. వైకాపా అధికారంలోకొచ్చాక చీకటి రాత్రులు గడపాల్సొచ్చింది. కోతలు పెట్టని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ఛార్జీల భారం మోపలేదు. సర్దుబాటు ఛార్జీల పేరుతో వీరబాదుడు బాదేసిన జగనన్న మాత్రం వరుసగా 3 ఏళ్లు అంటే 2021-22, 2022-23,
2023-24 సంవత్సరాల్లో కోతలు విధించారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి కూడా అక్కడి ప్రజల నుంచి ట్రూ అప్ పేరిట 12,500 కోట్లు పిండుకోవాలని ఆదేశించింది. కానీ అక్కడి ప్రభుత్వం ప్రజల జోలికి పోకుండా ఆ భారాన్ని భరించింది. తెలంగాణలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా 1,05,00,000 ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తెలంగాణ డిస్కంలకు ఏ గ్రేడ్ ఇవ్వగా ఏపీకి చెందిన సిపిడిసిఎల్ B+ గ్రేడ్తో, ఎస్పీడీసీఎల్ B గ్రేడ్తో సరిపెట్టుకున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీ డిస్కంల సేవలు దిగజారాయి అనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి విద్యుదుత్పత్తి కేంద్రంలో ఈ ఏడాది చివరికల్లా మొదటి యూనిట్ అందుబాటులోకి రానుంది. బయ్యారంలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి కూడా మొదలైంది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 48 నెలల రికార్డు సమయంలో ప్లాంటు అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా వచ్చే 10 ఏళ్లలో తలెత్తే డిమాండ్కు సరిపడా విద్యుదుత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్లో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాలని సింగరేణి సంస్థను ఆదేశించింది. తెలంగాణ జెన్కో తరపున సొంతంగా మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రామగుండంలో నిర్మించాలనే ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తోంది. వైకాపా సర్కార్ విద్యుదుత్పత్తికి ఆపసోపాలు పడుతోంది. పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును జగన్ ప్రభుత్వం అస్మదీయ సంస్థలైన అదానీ, షిరిడీ సాయి, అరబిందో కంపెనీలకు కట్టబెట్టింది. 39 ప్రాంతాల్లో 42,000 మెగావాట్ల సామర్థ్యమున్న పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం గుర్తించింది. అందులో 20,000 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రాజెక్టులను వివిధ సంస్థలకు కేటాయించింది. గ్రిడ్ స్థిరత్వం కోసం ఎగువ సీలేరు దగ్గర 1,350 మెగావాట్ల పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును ఏపీ జెన్కో చేపట్టనుంది. గ్రిడ్ బేస్ లోడ్ కు ఉపయోగపడే ఒక్క థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన 800 మెగావాట్ల కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ పూర్తి చేయడానికే 4 ఏళ్లు తీసుకున్నారు. వీటీపీఎస్ లో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటును 2023 డిసెంబర్లో అందుబాటులోకి తెచ్చారు. అయినా గ్రిడ్ బేస్ లోడ్ సరిపోయే పరిస్థితి లేదు. ఈ దృష్ట్యా సెంబ్ కార్ప్ నుంచి యూనిట్ కు ₹5.72 వంతున 625 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవలసి వచ్చింది. వేసవి కోతల ప్రభావం జగన్ పై మాత్రం పడలేదు. రాజధాని అమరావతి ఉన్న ప్రాంతం మొత్తం ఆంధ్రప్రదేశ్ కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీసీపీడీసీఎల్ పరిధిలోకి వస్తుంది. అయితే జగన్ నివాసానికి ప్రత్యేక విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ ఉంది. సీఎం ఇంటికి సాధారణ ఫీడర్ ద్వారా కనెక్షన్ ఇచ్చి ఉంటే ఆయనకు కరెంటు కష్టాలు తెలిసేవి. రాజధాని ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే ఫీడర్ పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో సగటున 103.86, గ్రామీణ ప్రాంతాల్లో 109.6 సార్లు 2022-23లో విద్యుత్ కోతల్ని విధించినట్లు కేంద్ర ఇంధన శాఖ నివేదిక వెల్లడించింది. తమిళనాడులో 10.71 సార్లు, తెలంగాణ దక్షిణ డిస్కం పరిధిలో 31.35 సార్లు విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. జగన్ కార్యనిర్వాహక రాజధాని అంటూ కలవరిస్తున్న విశాఖలోనూ ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటున 225 సార్లు, పట్టణ ప్రాంతాల్లో 79 సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హస్తినలో సమావేశమయ్యారు. రాత్రి 11:25 అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో భాజపా పెద్దలు తెలుగుదేశం అధినేతతో సమావేశమయ్యారు. నడ్డా, షాలతో రాత్రి 7:30కు చంద్రబాబు భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంటు ఉభయ సభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంటులోనే ఉండిపోయారు. ఫలితంగా రాత్రి 11:25కు చంద్రబాబు వారితో సమావేశమై 40 నిమిషాలు చర్చించారు. భాజపా నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీపై ఇరు పార్టీల నేతలెవ్వరూ అధికారికంగా స్పందించలేదు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు గల్లా జయదేవ్ ఇంట్లో పార్టీ ఎంపీలు, ఇతరులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా చంద్రబాబుతో జరిగిన ఇష్టాగోష్ఠి చర్చల్లో పాల్గొన్నారు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షాతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి.
ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 అసెంబ్లీ సభామందిరంలో ఉభయ సభల సంయుక్త భేటీ జరగనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, మండలి రేపటికి వాయిదా పడతాయి. తర్వాత సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశమై పని దినాలు, ఎజెండాను ఖరారు చేస్తాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, మండలిలో రేపు చర్చ, సమాధానం ఉంటాయి. 10వ తేదీన 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. తెలంగాణలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నీటిపారుదల అంశాలతో సమావేశాలు వాడి వేడిగా సాగనున్నాయి. మరో 2 గ్యారెంటీల అమలుపై ఈ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. బీసీ కులగణన కోసం ప్రత్యేక బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. డ్రోన్ల ట్రయల్, పైలట్ల శిక్షణకు హైదరాబాద్ శివార్లో డ్రోన్ పోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ కోసం ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం సమక్షంలో ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ స్థాయిల ప్రభుత్వ అధికారులకు డ్రోన్లపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం శిక్షణ కోర్సు నిర్వహించడం అభినందనీయమని, తమ వంతు సహకారం అందిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. డ్రోన్ పైలట్ల శిక్షణ కోసం స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎంను కోరారు. సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి డ్రోన్ పోర్టు కోసం 20 ఎకరాలను ఫార్మాసిటీ వైపు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల మేరకు అభ్యంతరం లేని జోన్లోనే స్థలం కేటాయించాలని సూచించారు. వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాడైన పాత రన్వేలను నిర్మించడం సహా కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కోరారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి ఎయిర్పోర్ట్ అథారిటీని సంప్రదించాలని రేవంత్ ఆదేశించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని భారాస నేతలు విమర్శించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన భారాస విస్తృత స్థాయి సమావేశంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన భారాస కార్యకర్తల సమ్మేళనానికి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు హుందాతనంతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధరణి రిజిస్ట్రేషన్లో పెద్ద ఎత్తున లోపాలున్నట్లు ధరణి కమిటీ గుర్తించింది. బుధవారం సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, టీఎస్ఐఐసి అధికారులతో ధరణి కమిటీ సమీక్ష నిర్వహించింది. టీఎస్ఐఐసి ల్యాండ్ బ్యాంక్లో 60,000 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లు చూపుతుంటే ధరణిలో కేవలం 25,000 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 35,000 ఎకరాలు ఏమయ్యాయని ధరణి కమిటీ సభ్యులు ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ చట్టం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా ధరణి చట్టం దానికి అనుగుణంగా లేదని తెలిపారు. రెవెన్యూ అధికారులు ధరణి వెబ్సైట్ ద్వారా చేస్తున్న రిజిస్ట్రేషన్లకు చట్టబద్ధత లేదని తమ దృష్టికి వచ్చినట్లు కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెప్పారు. వ్యవసాయేతర భూములు రెండూ ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ధరణి వెబ్సైట్లో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కమిటీ దృష్టికి అధికారులు తీసుకొచ్చారని సమాచారం. ఒక్క సబ్ డివిజన్ నిషేధిత జాబితాలో ఉంటే మొత్తం సర్వే నంబర్ పరిధిలో ఉన్న భూమి అంతా నిషేధిత జాబితాలో ఉంచడం వల్ల సొంత భూమి ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. భూసేకరణకు సంబంధించి ఇచ్చిన జీవోలు పూర్తి స్థాయిలో లేవని కమిటీ గుర్తించింది. ఇప్పటి వరకు 7 సార్లు సమావేశమైన ధరణి కమిటీ ఇంతటితో సమావేశాలు ముగిసినట్లేనని తెలిపింది. లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉప కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ ఆదేశించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, అధికార యంత్రాంగం సన్నద్ధతపై ఆయన హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. శిక్షణ సమావేశాలు, ఇతర ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఆయనకు వివరించారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు అదనపు బలగాలు, బడ్జెట్ అవసరాలపై అంచనాలు రూపొందించాలని వ్యాస్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల బకాయిలను వెంటనే చెల్లించాలని స్పష్టం చేశారు. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఐటీ, ఇతర సాంకేతిక
సాంకేతిక విధానాలను బలోపేతం చేయాలని సీఈఓకు సూచించారు. ఎన్కోర్ యాప్ను సమర్థంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల సమయంలో జప్తులకు సంబంధించి పలు సూచనలు చేశారు. వ్యాపార లావాదేవీల కోసం తీసుకెళ్లే బంగారం, వెండి ఆభరణాల విషయంలో తమిళనాడులో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్లను జిల్లా స్థాయిలో ముద్రించాలని, ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వ్యాస్ ఆదేశించారు. ఏపీలో సమాచార కమిషనర్ల నియామకంపై జరిగే కమిటీ సమావేశానికి 3 రోజుల ముందు మాత్రమే సమాచారం ఇవ్వడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 8న సీఎం అధ్యక్షతన సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశం ఉందని చంద్రబాబుకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. కనీసం 2 వారాల ముందు తనకు సమాచారం ఇవ్వాలని, కమిషనర్ల పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వారి పూర్తి వివరాలు కూడా అందించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. ఉప లోకాయుక్త ఎంపిక కమిటీ సమావేశం ఈ నెల 8న ఉందని కేవలం ఒక్కరోజు ముందు చెప్పడంపైన ఆయన అభ్యంతరం తెలిపారు. ఉపలోకాయుక్త పదవి కోసం దరఖాస్తుదారుడు 25 ఏళ్లు హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్లో చేసి ఉండాలనే నిబంధనను చంద్రబాబు తప్పుపట్టారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసే సాధ్యాసాధ్యాలపై తెలుగుదేశంతో కలిసి అధ్యయనం చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని, జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఉన్న అన్ని పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని, ఒక్కటి కూడా ఆగదని మంగళగిరి పార్టీ కార్యాలయంలో అన్నారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ బీమా సాయం అందించారు. కార్యకర్తల కోసం సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఉగ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ నేడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనుంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అవినీతి కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం, పీటీఐ పార్టీ బ్యాట్ గుర్తుపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో షరీఫ్కు చెందిన పీఎంఎల్ఎన్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో 12.85 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బలూచిస్తాన్లో 2 వేర్వేరు పేలుళ్లలో 30 మంది మృతి చెందారు. 52 మందికి పైగా గాయాల పాలయ్యారు. మహారాష్ట్రలో అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ శరద్ పవార్ వర్గానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ పేరును ఖరారు చేసింది. మహారాష్ట్రలోని 6 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కొత్త పేరు, గుర్తులను ఎంచుకోవాలని ఈసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గం 3 పేర్లతో పాటు ఎన్నికల గుర్తుగా మర్రి చెట్టును ఈసీ ఆమోదానికి పంపింది. వీటిలో ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పేరును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. నియంత్రణ లేకుండా రాష్ట్రాలు అప్పులు చేస్తుండటం వల్ల యావత్తు దేశ క్రెడిట్ రేటింగ్ పై తీవ్ర ప్రభావం పడుతోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ ఆర్థిక నిర్మాణం బీటలు వారడాన్ని గుర్తించామని, అందువల్లే ఆ రాష్ట్ర రుణ సేకరణపై ఆంక్షలు విధించామని సుప్రీంకోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణను జాతీయ సమస్యగా పరిగణిస్తామని పేర్కొంటూ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సర్వోన్నత న్యాయస్థానానికి ఒక పత్రాన్ని అందజేశారు. అనుత్పాదక వ్యయాలకు, అనవసర రాయితీల కోసం రాష్ట్రాలు నిర్లక్ష్యంగా అప్పులు చేసుకుంటూ వెళ్లడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నారు. రుణ సేకరణపై ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు జనవరి 12న ఆదేశించగా కేంద్రం ఈ వివరణను సమర్పించింది.